నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం సీఎం జగన్ క్రేజ్ వామ్మో వైకాపాకు విజయనగరం కుప్పంలో ఇరు పార్టీల కుమ్మరింత 300 కోట్లు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ రేంజ్ ఇంతేనా వైఎస్ఆర్ తనయుడిగా ముస్లింలకు జగన్ భరోసా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఎంత ప్రజాదరణ ఉందో గత రాత్రి ఒకే సమయంలో ప్రసారమైన ఇంటర్వ్యూలు తేల్చి చెప్పాయి టీవీ9 లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో రజనీకాంత్ టీడీపీ అనుకూల ఛానల్ ఏబిఎన్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఎండి వేమూరి రాధాకృష్ణ ఇంటర్వ్యూలు చేశారు ఈ రెండు ఇంటర్వ్యూలు రాత్రి 8 గంటలకు ఒకేసారి ప్రారంభమయ్యాయి టీవీ9లో జగన్ ఇంటర్వ్యూను లైవ్లో అత్యధికంగా 72,000 మంది వీక్షించారు ఇదే చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూను అత్యధికంగా చర్చ చెడి 20,000 మంది చూడడం గమనార్హం దీన్ని బట్టి చూస్తే అసలు జగన్మోహన్ రెడ్డి దరిదాపుల్లో కూడా చంద్రబాబు లేరని స్పష్టమైంది వైఎస్ జగన్కు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో గత రాత్రి ఇంటర్వ్యూను లైవ్లో వీక్షించిన సంఖ్యే తేల్చి చెబుతుంది చంద్రబాబుకి ఎల్లో మీడియా హైప్ ఇవ్వడం తప్పితే ఆయన పట్టించుకునే వారెవరూ లేరనే చర్చకు తెరలేచింది జగన్ ఏం చెబుతారో వినాలన్న ఆసక్తిని పెద్ద సంఖ్యలో నెటిజన్లు ప్రదర్శించడం విశేషం ఒకవైపు జగన్ గ్రాఫ్ అంతకంతకు పెరుగుతుంటే మరోవైపు చంద్రబాబు నాయుడికి పడిపోతుందనేందుకు ఇంటర్వ్యూని చూసేవాళ్లే లేకపోవడాన్ని చూపుతున్నారు చంద్రబాబు రాజకీయ అవకాశవాదంతో యూటర్న్లు తీసుకోవడమే తన విధానంగా మార్చుకోవడాన్ని ప్రజలు హర్షించడం లేదు అందుకే ఆయన చెప్పింది వినడానికి జనం ఆసక్తి చూపలేదని అంటున్నారు ఇదే జగన్ విషయానికి వస్తే విశ్వసనీయతకు రోల్ మోడల్గా నిలిచారు ఆ కారణంగానే ఆయనకు క్రేజ్ పెరిగింది ఆ క్రేజ్ గత రాత్రి టీవీ9 ఇంటర్వ్యూ చూడడంలో ప్రతిబింబించిందనే టాక్ వినిపిస్తోంది చంద్రబాబు విషయానికి వస్తే పచ్చి అవకాశవాది అని అవసరాల కోసం ఏమైనా చెప్తారని వినడానికి ఏమీ ఉండదనే అసహనం ఆయన ఇంటర్వ్యూను చూడ నిరాకరించడంలో ప్రతిబింబించిందని అంటున్నారు విజయనగరం జిల్లాలో కూటమికి ఎక్కువ హోప్ ఉన్న స్థానంగా బొబ్బిలి పేరు వినిపిస్తోంది కూటమి అభ్యర్థి బేబీ నాయన మీద కన్నా ఆయన కుటుంబ నేపథ్యం ఎక్కువగా కలిసి వస్తున్నట్లు కనిపిస్తోంది బొబ్బిలిని పాలించిన వంశం కనుక ప్రజల్లో ఇంకా కొంతవరకు అభిమానం ఉంది కానీ కాస్ట్ ఈక్వేషన్లు ఉండనే ఉన్నాయి ప్రస్తుతానికి జిల్లాలో కూటమికి పక్కగా వచ్చే సీటు ఏది అంటే మాత్రం బొబ్బిలి పేరు వినిపిస్తోంది వైకాపా నుంచి పోటీ చేస్తున్న బొత్స కుటుంబీకుల్లో 2 గట్టెక్కుతారు అనే టాక్ కూడా జిల్లాలో వినిపిస్తోంది నిజానికి 3 పోటీ చేస్తున్నారు పూసపాటి వంశానికి చెందిన అశోక్ గజపతిరాజు తనయ పోటీలో ఉన్నారు కానీ ఎందుకు ఆమె గెలుపు మీద జనాల్లో అంత గట్టిగా అభిప్రాయం వినిపించడం లేదు వైకాపా నుంచి కోలగట్ల పోటీ చేస్తున్నారు నిజానికి ఆయన మీద మంచి అభిప్రాయమే ఉంది కానీ ఇటీవల తెలుగుదేశం వైపు ఉన్న నాయకుల బలం పెరిగిందని అంటున్నారు అందువల్ల గట్టిగా కృషి ఖర్చు రెండు ఆ పార్టీ వైపు నుంచి ఉందని పైగా క్షత్రియులు అంతా అశోక్ తనయ విజయ్ కోసం గట్టిగా కృషి చేస్తున్నారని అందువల్ల కోలగట్ల విజయం లాస్ట్ మినిట్ వరకు చెప్పలేమని అంటున్నారు జిల్లాలో వైకాపాకు కాస్త ఆశలు బలంగా ఉండడానికి కారణం ఈ జిల్లాలో ప్రభుత్వ స్కీములు ఎక్కువ మందికి అందడం ప్రభుత్వ స్కీములు బలంగా అమలు చేయడమే అనే టాక్ అక్కడక్కడ వినిపించింది స్కీములు అందుకున్న వారంతా జగన్కు ఓట్లు వేస్తారా జగన్ అన్న ఇళ్ల లబ్ధిదారులు ఒకరిద్దరిని అడిగితే తప్పకుండా అనే సమాధానం మొత్తం మీద జిల్లా లెక్కలు వైకాపా ధీమా తెదేపా కష్టం అన్ని లెక్కలు చూసుకుంటే విజయనగరం జిల్లా కూటమికి కాస్త దూరంగా ఉన్నట్లు కనిపిస్తోంది ఎన్నికల ఖర్చుపై ఈసీ నిబంధనలు గాల్లో కలిసిపోయాయి ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ పార్టీలు 100 కోట్లు ఖర్చు పెడుతున్నాయి కుప్పంలో 2 ప్రధాన పార్టీలు కలిపి చెరో 150 కోట్లు చొప్పున మొత్తం 300 కోట్లు ఖర్చు పెట్టనున్నాయి బహుశా ఇంత మొత్తంలో గతంలో ఎన్నడూ ఖర్చు పెట్టిన దాఖలాలు లేవనే మాట వినిపిస్తోంది ఇప్పటికే ఒక పార్టీ ఓటుకు 4,000 చొప్పున పంపిణీ మొదలుపెట్టింది డిమాండ్ను బట్టి ఓటుకు 5,000 కూడా ఇచ్చే పరిస్థితి కొన్ని చోట్ల ఉంది ఇలా అధికార ప్రతిపక్ష పార్టీలు పోటీ పడి మరి ఓట్ల కొనుగోలు వేటలో పడ్డాయి గతంలో టీడీపీ ఓటర్లకు మొక్కుబడిగా ఎంతో కొంత ముట్ట చెప్పి గంపగుత్తగా ఓట్లు వేయించుకునేవారు ఇప్పుడు సీన్ మారిపోయింది కుప్పంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటుకు డిమాండ్ పెరిగింది టీడీపీకి ధీటుగా వైసీపీ సవాల్ విసురుతోంది బాబును ఓడించడమే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతోంది స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని మట్టి కరిపించిన అనుభవం ఉంది ఈ చేదు జ్ఞాపకాలతో టీడీపీ ఏమవుతుందోనని భయపడుతోంది అందుకే గతంలో ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు సత్యమణి నారా భువనేశ్వరి కుప్పంలోనే మకాం వేసి పర్యవేక్షిస్తున్నారు ఏ మాత్రం తేడా రాకూడదని పార్టీ నాయకులు కార్యకర్తలకు భువనేశ్వరి దిశానిర్దేశం చేస్తున్నారు తమ ప్రత్యర్థి వైఎస్ జగన్ పట్టుబడితే సాధించే వరకు నిద్రపోరనే సంగతిని గుర్తు చేసుకుంటున్నారు టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడు పవన్ తను అనుకున్నది అనుకున్నట్టు జరగాల్సిందే ఆయన సుప్రీం ఆయనే అన్ని పవన్కు ఫ్యాన్స్ ఉండరు భక్తులు మాత్రమే ఉంటారని వేదికలపై ఎంతోమంది గొప్పగా చెప్పిన పర్సనాలిటీ అతడిది మరి అలాంటి వ్యక్తి ఎన్నికల రణరంగంలో దిగినప్పుడు ఏం జరగాలి ఇండస్ట్రీ మొత్తం కథలు రావాలి కదా
మరి ఆ ఊపు కనిపించడం లేదు ఎందుకని? పవన్ పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు. పార్టీ పెట్టిన ఈ 10 ఏళ్లలో ఇప్పటి వరకు ఒకసారి కూడా అసెంబ్లీలో అడుగు పెట్టని జనసేనాని ఈసారి ఎలాగైనా కనీసం ఎమ్మెల్యేగానైనా గెలవాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. చంద్రబాబు సహకారం ప్రోత్సాహం తీసుకుని పిఠాపురం నుంచి బరిలోకి దిగారు. పవన్ కళ్యాణ్ కోసం టాలీవుడ్ క్యూ కడుతుందని అంతా అనుకున్నారు. హీరోలంతా పిఠాపురం వస్తారని ఊహించారు. కానీ అలా జరగలేదు. జబర్దస్త్ బ్యాచ్తోనే పవన్ కళ్యాణ్ సర్దుకోవాల్సి వచ్చింది. పవన్ కోసం ప్రముఖులు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. పవన్కు అడ్వాన్సులు ఇచ్చిన నాగవంశీ, ఏఎం రత్నం లాంటోళ్ళు మాత్రమే బయటకు వచ్చారు. మిగతా జనమంతా జబర్దస్త్ ఆర్టిస్టులే. చివరికి మెగా కాంపౌండ్లో ఉన్న బన్నీ కూడా ఇప్పటి వరకు మాట్లాడలేదు. పవన్కు మంచి స్నేహితుడిగా భావించే మహేష్ బాబు సైలెంట్ అయ్యాడు. ప్రభాస్ పేరు గట్టిగా వినిపించినా అదంతా పుకారుగానే మిగిలింది. వెంకటేష్, నాగార్జున సంగతి సరే సరే, నాని మాత్రం ఉన్నంతలో ముందుకొచ్చాడు. ఇక చిరంజీవి, రామ్ చరణ్ విషయానికి వస్తే ఓ వీడియో రిలీజ్ చేయడం వరకు మాత్రమే చిరంజీవి పరిమితమయ్యారు. అంతకు మించి తన నుంచి ఎక్కువ ఆశించొద్దని కూడా చెప్పేశారు. ఇక రామ్ చరణ్ అయితే చిరంజీవి వదిలిన వీడియోను షేర్ చేయడం వరకు మాత్రమే. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ మాత్రం ప్రచారం చేశారు. పవన్ రేంజ్కు వీళ్ళిద్దరూ సరిపోతారేమో. ఈ దఫా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తుందనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ ఎంపీ ఎన్నికల సందర్భంగా వెలువరించిన మేనిఫెస్టోలో మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తామని పేర్కొంది. అయితే ఏపీలో టీడీపీ, జనసేనతో పొత్తు వల్ల రాజకీయంగా నష్టం వస్తుందని బీజేపీ డ్రామాలాడుతోంది. ముస్లింల రిజర్వేషన్లపై చంద్రబాబు నాయుడు నాటకాలు ఆడుతున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ముస్లింల రిజర్వేషన్లపై వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గట్టి భరోసా ఇచ్చారు. కర్నూలులో గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ మైనార్టీలకు భరోసా ఇచ్చారు. 6 నూరైనా 100 ఆరైనా ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే అని జగన్ స్పష్టం చేశారు. ఇది మీ జగన్ మాట, ఇది మీ వైఎస్ఆర్ తనయుడి మాట అని జగన్ భరోసా కల్పించారు. ప్రధాని మోదీ సమక్షంలో మైనార్టీల రిజర్వేషన్లపై చంద్రబాబు తనలా హామీ ఇవ్వగలరా అని జగన్ నిలదీశారు. ముస్లిం మైనార్టీల రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న బీజేపీతో చంద్రబాబు ఎందుకు అంటగాగుతున్నారని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయమని ఆయన తూర్పారబట్టారు. తమ రిజర్వేషన్లపై వైఎస్ జగన్ గట్టి భరోసా ఇస్తుండటంతో ముస్లింలలో నమ్మకం ఏర్పడింది. ఈ 59 నెలల కాలంలో వారి బ్రతుకులు మార్చడం కోసమే మీ బిడ్డ అడుగులు వేశాడు. కానీ చంద్రబాబు రాజకీయం ఊసరవెల్లి రాజకీయం. ఆయన బాగా ముదిరిపోయిన తొండ. ఒక పక్క 4% ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేసిన బీజేపీ పార్టీతో ఈ చంద్రబాబు జత కడతాడు. మరో పక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు. దొంగ ప్రేమ నటిస్తాడు. కానీ 4% రిజర్వేషన్లను మైనారిటీలకు రద్దు చేస్తామంటా ఉన్న బీజేపీతోనే కొనసాగుతాడట ఈ చంద్రబాబు. మరి ఇంతకన్నా ఊసరవెల్లి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. నేను చెప్తా ఉన్నా, 6 నూరైనా 100 ఆరైనా 4% రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. ఇది మీ జగన్ మాట, ఇది వైఎస్ఆర్ బిడ్డ మాట. మరి చంద్రబాబు ఇలా మోడీ గారి సమక్షంలో చంద్రబాబు ఇలా మాట్లాడగలుగుతాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరి మైనారిటీల రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న తర్వాత కూడా ఎన్డీఏలో ఎందుకు కొనసాగుతా ఉన్నాడు ఈ చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. బీజేపీ కూటమిపై ముస్లింలు రగిలిపోతున్నారు. బహిరంగంగా ముస్లింల రిజర్వేషన్లు తొలగిస్తామని చెబుతున్నా చంద్రబాబు, పవన్ నోరెత్తకపోవడంపై వారు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇది వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.